అంపైర్ 1 minute ప్రసన్న. మనకి కాదు హాఫ్ సైడ్ బాల్ బాగా పడుతుంది, మూవ్ అవుతుంది. నువ్వేం చేస్తావు అంటే లెగ్ స్టంప్ కాకుండా కొంచెం మిడిల్ స్టంప్కి పెట్టుకొని బ్యాట్ ముందర ఆడు. నీకు ఇక్కడ ఉండి ఆడినావు అనుకో అవే బాల్ ఎడ్జ్లు వస్తాయి. కొంచెం మిడిల్ స్టంప్ లైట్గా అట్లా ఉండి కానీ బాల్ లోపలికి వస్తుంది. ప్యాడ్స్ మాత్రం ముందర పెట్టుకో, బ్యాటే ముందర ట్రై చేయి. ఓకే, లాస్ట్ బాల్. వెయిట్ వెయిట్ వాడేసే ఆఫ్ బాల్ మన లెగ్ ఉండి అన్నాం అనుకో అవే వెళ్ళిపోతాయి, ఎడ్జ్లో ఛాన్స్ ఉంటాయి. కొంచెం అట్లా అటు ఇటు కొంచెం మేనేజ్ చేయాలి. ఇటు సైడ్ ఇటు సైడ్ బాగా కనెక్ట్ అయింది. కొత్త బ్యాట్గా భయంకరంగా చూడు మిడిల్ వీడిది స్లాట్లో పడుతుంది. కానీ వీటితో ప్రాబ్లం ఏమంటే మ్యాట్ కొత్తది, బాల్ షేప్ అవుట్ అవ్వట్లా. వాడేసే యాంగిల్కి కొంచెం లెంత్లో కొట్టాడు అనుకో అప్పటి బయటికి వెళ్ళిపోతుంది. మనము స్ట్రైట్ లైన్ ఆడామనుకో దొరికిపోతాం. నేను అట్లే ఒకటి మిస్ అయింది కొంచెం. సూపర్ సూపర్ చేశాడు సాయి. అవుట్ అండి, పర్ఫెక్ట్ ఇన్ ఫింగర్. పర్ఫెక్ట్ ఇన్ ఫింగర్ సాయి కూడా. టైం తీసుకోండి. ప్రదీప్ బ్యాట్ నాకు భయం వేస్తుంది. ఎడ్జులు గిజ్జులు అయితే నేను ఎడ్జెస్ కూడా బాగా ప్రెస్ చేసినాను. క్లోజింగ్ బాగా ప్రెస్ నా ఫస్ట్ బాల్ పడింది. మనమే వేసాం, షీట్ ఉంది కాబట్టి సేవ్డ్ ఉంది. అయినా కానీ ఎడ్జ్ ప్రెస్ అయింది కాబట్టి ఆడితే ఈ పిచ్లో బాగా ఆడచ్చు. కొంచెం అలవాటు అవ్వండి. వాడు బాగా ఇన్సింది. నేను ఫస్ట్ బాల్ ఆడింది వానికి సింగిల్ తీసింది. ఎంత లో అయింది తెలుసా బాల్ పడి. నాకు కట్ షాట్కి పోతే ఈడ పడింది, అది ఓగాడి దగ్గర పడింది. ఇంటికి పోయింది. ప్రాబ్లం ఏమంటే బాగా ఆడినాడు. 6 balls ఆడుకుంటే మళ్ళీ ఏమైనా దొరుకుతారేమో. వీళ్ళిద్దరిని ఆడుకుంటే దొరకచ్చు. అయితే బాగా వేస్తున్నారు. కొంచెం ఇంట్లో ఉంటుంది, కొంచెం చూసి పట్టుకో. స్టే అవుదాం స్టే ఆడలే, అది కాదు. ఇద్దరికి కొంచెం తగిలితే తర్వాత చూసుకోవాలి, ఆటోమేటిక్ వస్తుంది. వాళ్ళు అనేవే ఉంది చాలా. ఫస్ట్ సాయి ఆడిన బాల్ అయితే ఇటు పోయేది తెలుసా, ఇక్కడ దగ్గరలో పడి ఇటు ఫేస్ పైకి లేసాయి వాళ్ళు. చాలా దరిద్రంగా ఉంది. అంటే అన్లెస్ బ్యాట్ కిందకి ఏం లేదు మగాళ్ళకి వెళ్ళిపోతాయండి వాళ్ళు. ఫ్రంట్ ఫుట్ ఉందంటే కొట్టేస్తారు. బాల్ ఇంకోటి లేదా మనం పోయి డ్రింక్స్ ఉంటుందమ్మా. ప్రదీప్ ప్రదీప్
గడ్డిలో మనం అంత ఇది రాదు, హార్డ్గా ఉంటే వెళ్ళిపోవచ్చు. కనీసం బ్యాట్స్మెన్ రన్నింగ్ కన్నా ధోని చేసాక నీ దానికి అసలు వెయిట్ చేస్తాడు అనిపించాడు, ఇంకోటి వేస్తే ఇంకోటి అవ్వకపోతుందంట. సౌండ్ తప్పని వచ్చింది. మిడిల్ కూడా పైన బాగా మామూలుగా అంతలా ఉన్నాడు. ఇంకోటి ఉంది 333 కాదు, 446 ఇంకో 2000 ఎక్స్ట్రా పెట్టేవాడు. సేమ్ ప్రొఫైల్. ఈ రేట్కి ఆ బ్యాట్ ఇంకా చిక్కది కాదు. పుంటూ స్పోర్ట్స్ అని చెప్పాడు చూడు, ఆడ సేమ్ ఉన్నాయి. కాకపోతే సేమ్ ఆడింగా కొంచెం ఎంఆర్పి ఎక్కువే ఉంది ఈడకంటే, మ్యాక్స్ అంటే. ఆ 20% డిస్కౌంట్ అంటున్నాడు వాడేమో. బొంగు అదేమని చెప్పాడు తెలుసా, ప్రోకిక్ ఏదో అన్నాడు. సరే వెళ్తే అది ఏంది లేవు. దాని తర్వాత నేను తిరుపతి తెప్పిస్తాను. ఏది బ్రాండ్ అంటే బ్రాండ్ ఏదో నేర్చుకోవచ్చు అని అది అంతే. తెప్పించు చూస్తా అంతే అంతే. అన్న ఢిల్లీ పోయినప్పుడు మీరట్కో రౌండ్ అయినా అంటే 10 బ్యాట్లు తెమ్మని వచ్చి మనం అమ్ముకుంటాం. పంచు కూడా స్టార్టింగ్ లో బీభత్సంగా ఉంటుంది, ఎవడైనా చక్కని తీసుకుని వెళ్ళిపోతాడు. అయ్యో 7 బ్యాట్లు ఎప్పుడు తెలుసు వాడు బాలట్టుందో లేకపోతే ఏంటో తెలీదు. వాడు అంటాడు పైన రూఫ్ తట్టడం కింద పడుతుంది. మంచి బ్యాట్లు డ్రైవ్ అని తెమ్మని వచ్చి అన్ని టీం కన్నా ఉపయోగపడతాయి. నాకు అప్పుడు తీసుకొచ్చి వస్తుంది. వెళ్ళేసి రాద్దా అన్న కార్లో పోతే ఖుషి కావాలా అంటారు మళ్ళీ. అదే అంత షాట్ తగిలినా క్రూషియల్ వెళ్తుంది. దాని అది పిచ్చి పడింది అనుకో, దాని మీద ఎట్టుపోతుంది. ఫస్ట్ నేను చూసుకోవాలా, ఇద్దరున్నారు బయట, మళ్ళీ ఫీల్డర్ షాట్ కదా, ఏంటి ఇద్దరు పెట్టుకున్నారు. మళ్ళీ బాటిల్ కోటి పడింది, అదే లేదు సింగల్ చూసా చూద్దాం ఇంకా కొంచెం దానికి. ಬಂದ್ರಾ ಇರು ಇರು ಅವನೇ ಹೇಳ್ತಾನೆ, ತಲೆ ಕಟ್ಕೋಬೇಡ. ಇವತ್ತು ಕೇಳ್ತಾವನೆ, ಅವಾಗ್ಲಿಂದ ಕೇಳ್ದಿರ. ಯಶೋ ಕರಿತಾವನೆ. ಹಾ ಸೇಮ್ ಅಂತೆ. ಬರ್ ಓ ಲೆಗ್ಗಂ ಸರ್ ಪಾಪ ಅವನು ಹೋಗಿಲ್ಲ. ಅವಳು ಯಾರು ಇಲ್ವಾ? ಯಶೋ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ಅವರು wait. Rasana. స్టార్ట్ చెప్తున్నా అంటే ఓకే చూసుకో.
ప్యూర్ లెగ్. లెగ్ స్టంప్ జాగ్రత్త. వైడ్ వైడ్ ఇందాకది వైడ్, రెండో వైడ్. చెప్పానా మిడిల్లో పడితే కొంచెం హై లిఫ్టే ఉన్నాయి. ಅವ್ನು ಬೆಳಗನೆ ಬೈಕಲ್ಲಿ ಬರೋ ಬೂಸ್ಟ್ ಮಾಡಿದ್ದೀನಿ ಕಲ, ಒಳ್ಳೆ ಕತೆ ಹೇಳಿದ್ದೀನಿ. ఓరా అంబార్ బాల్ అంబార్. వెయిట్ వెయిట్ ఓకే ఓకే. నన్ను చూస్తున్నావేమనుకున్నా. కాలు ఇస్తాలే లాస్ట్ బాల్. ప్రసన్న ఓవర్. నువ్వు మూడు ఆడావు కదా నేను మూడు. ఫస్ట్ 6 మళ్ళీ సింగిల్ మళ్ళీ ఓవర్. ఎంపైర్ 3-3. నో 1 సింగిల్ 1 6 1 డాట్. నేను 1 డాట్. ఫస్ట్ బాల్ 6 బ్రో. 1 సింగిల్ ఓవర్. మిడిల్ ఏం పోలేదు. ఆఫ్ సైడ్ ట్రై చేస్తాను. వాళ్ళిద్దరు డిఫరెంట్గా ఉన్నారు. ప్రసన్న ఒక లెగ్ సైడ్ వేస్తున్నాడు, ఒక ఆఫ్ సైడ్ వేస్తున్నాడు.